ఈరోజు నేను చేయబోయేది ఎగ్ బజ్జీ. ఇట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్యాన్ ఫ్రై మాత్రమే, డీప్ ఫ్రై కాదు. చాలా రుచికరంగా ఉంటుంది. చిన్న ట్విస్ట్తో చాలా రుచికరంగా చేసుకోవచ్చు. ఇది ఎగ్ అంటే ప్రోటీన్ బేస్డ్, పిల్లలకి చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా స్నాక్ లాగా తినొచ్చు. పార్టీస్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి ఈ వంటకం ఈ బజ్జీ. ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: లవంగ, పెప్పర్, ఆనియన్, టమాటో, జింజర్, గార్లిక్, జస్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కావాలి, సాల్ట్. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా చేసుకునేది. అల్లము, తెల్లుల్లిపాయి, లవంగ, పెప్పర్, ఈ 4 మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని జస్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిందండి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. మనము ఆనియన్స్ వేస్తున్నాము. కొంచెం వేస్తున్నానండి ఆనియన్స్, 3 ఎగ్సే, అందుకని కొంచెం వేస్తున్నాను. జస్ట్ రోస్ట్ అవ్వాలి. జస్ట్ ఈ ఎగ్స్ కూడా వేస్తున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా కూడా ఎంత కావాలో, మన ఆనియన్స్ ఎన్ని తీసుకున్నామో అంతే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది బాగా ఈ ఫ్లేవర్స్ దీనికి పట్టాలి. బాగా ఫ్లేవర్స్ పట్టిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ నేను చేతితో స్ప్రింకిల్ చేస్తున్నాను, గమనించండి. జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లవంగ, జింజర్, గార్లిక్ అండ్ పెప్పర్ ఏదైతే ఉందో, అల్లం, తెల్లుల్లిపాయి, లవంగాలు, మిరియాలు ఏవైతే ఉన్నాయో అది మనం పేస్ట్ చేసుకుంది ఇప్పుడు దీంట్లో మనం వేసుకుంటాం. గ్రైండ్ చేసుకున్నది మనం దీంట్లో వేసుకుంటున్నాం. మనం క్వాంటిటీని బట్టే మనం మసాలాస్ వేసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. మనము ఎగ్స్ తక్కువ ఉండి మసాలా ఎక్కువ వేసుకుంటే మసాలా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. టమాటో కానీ ఉల్లిపాయ కానీ ఎక్కువ వేసుకున్నామంటే దాని టేస్ట్ మారిపోద్దండి. ఎగ్జాక్ట్గా మనం చిన్న టమాటో ఒకటి చాలు, ఒక 3 ఎగ్స్కి. ఒక హాఫ్ ఆనియన్ చాలు. ఒక టీ స్పూన్ ఆఫ్ జింజర్ అంటే అల్లం, తెల్లుల్లిపాయి, మిరియాలు, లవంగాలు ఒక 4 కానీ 5 కానీ వేసుకొని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి అన్నమాట. ఇట్లా స్లోగా, ఎట్లా అంటే అట్లా మనం దీన్ని తిప్పకూడదు. స్లోగా మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మన ఎగ్కి బాగా పట్టించేటట్టు చేయాలి. ఇది ప్యాన్ ఫ్రై బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం జలుబు చేస్తుంది అట్లా అనుకునే వాళ్ళు మిరియాలు, కొంచెం లవంగా అలాంటివి తీసుకుంటే కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కింద ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మసాలాస్ అన్నీ చూడండి ఎంత బాగా దానికి ఎగ్కి బాగా ఆ జ్యూస్, టమాటా జ్యూస్ ఏదైతే ఉందో, ఆనియన్ జ్యూస్, ఈ పెప్పర్ అన్నీ చూడండి ఎంత బాగా కోట్ అవుతున్నాయో. ఇలా స్లో ఫ్లేమ్లో మనం ఎప్పుడైతే చేసుకుంటున్నామో అప్పుడే ఎప్పుడైనా వంటకి అదే బ్యూటీ అండి. అప్పుడే మనకి టేస్ట్ కూడా వస్తుంది. ఏదో హైలో పెట్టేసి గబగబా చేసాంలే అంటే కూర సరిగ్గా రాదు. ఏం అంటే మీరు చేసింది బాగొస్తుంది, ఇదేంటి మేము చేస్తే బాగా రాలేదు, లేకపోతే మాకు నచ్చలేదు మీరు చేసింది అంటే కాదు. మీరు కరెక్ట్గా ఏదైతే ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టు మనం
ఎగ్స్ పెట్టుకోవడం. ఒక కూర చేస్తున్నామంటే ఒక వెజిటేబుల్స్ ప్రకారం మనము కారం, ఉప్పు, పులుసు వేసుకోవడం, దాంట్లోనే మన కూర టేస్ట్ మనకు తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ అప్పుడే బాగా నచ్చుతారు. మన వంటలు కూడా చాలామంది నచ్చుతున్నారు అంటే అవి కరెక్ట్గా ఉండడం వల్లేనండి. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అది అందరికీ వచ్చే వంట. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది వంటే కదండి. మనం బాగా నేర్చుకున్నామంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. మన లైఫ్, మన ఫుడ్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్టలు ఇష్టం అన్న వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నాము. అట్లే ఫుడ్ ఇష్టం అన్నప్పుడు బయటకు వెళ్ళి అంటే బయట ఆయిల్స్ ఎట్లా ఉంటాయో తెలీదు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి వండుతున్నారో తెలీదు. ఫ్లేవర్స్ బాగుంటాయి. బయట అయితే అజినోమోటో అవన్నీ వాడతారు. అవన్నీ మనకి హార్మ్ఫుల్, మన హెల్త్కి హార్మ్ఫుల్. కాబట్టి మనం ఇంట్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనమే ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చిన్న ఇదనమాట. చూడండి, ఆయిల్ ఫ్రై కాకుండానే ఇది ఎంత బాగా రోస్ట్ అయిందో. సింపుల్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏదైనా పార్టీస్కి కూడా ఇలాంటివి చేసి మీరు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అందరూ లైక్ చేస్తారు ఇట్లా. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తున్నానండి ఎగ్స్ని. చూడండి, తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎల్లో సపరేట్ అవ్వకుండా. అప్పుడు చాలా టేస్టీగా మనం ప్రజెంటేషన్ కూడా చాలా బాగా చేయొచ్చు. చూడండి, ఎక్కడా కూడా మనకి మసాలా అంతా పట్టింది. చూడండి ఎంత బాగుందో. టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. చిన్న ట్విస్ట్తో సూపర్గా ఉంటుంది. మీరు చిన్న మినీ పార్టీస్కి కూడా ఇది ట్రై చేయొచ్చు. అందరూ మిమ్మల్ని లైక్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏవైతే రెసిపీస్ కావాలో నన్ను అడిగితే కూడా నేను చేసి చూపిస్తాను. మరి సరికొత్త వంటకంతో మీ ముందుకి మళ్ళీ ఇంకో వీడియోలో వస్తానండి.